హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి టిఫిన్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. టిఫిన్స్ అనగానే అందరికీ రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ, పూరి ఇలాంటివే గుర్తొస్తుంటాయి కదండి. రెగ్యులర్గా చేసినవి తినేసి బోర్ కొట్టేసినప్పుడు కొంచెం కొత్తగా వెరైటీగా ఏదైనా ట్రై చేయాలని అనిపిస్తుంది. ఇలా చేసే మనకే కాదండి, తినే వాళ్ళకి కూడా బోర్ కొట్టినప్పుడు నేను చూపించే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అందరికీ బాగా నచ్చేస్తుంది. వెరైటీగా డిఫరెంట్గా అంటున్నారు, దోశలే కదండి ఏముంది అనుకుంటున్నారేమో, కానీ ఇది దోశ కాదండి, మహారాష్ట్రియన్ రెసిపీ అండి. దోశలాగానే ఉంటుంది కానీ కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా అదేంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందైతే 1 కప్పు వరకు నార్మల్గా యూజ్ చేసే రైస్, రేషన్ బియ్యం, దోశ రైస్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. అదే కప్పుతోని 1/2 కప్పు వరకు మినపగుళ్ళని, 1 స్పూన్ వరకు శనగపప్పుని, 1/2 స్పూన్ వరకు మెంతుల్ని వేసేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా కూడా వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్తోనే పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చేత్తోని ఒక 5 to 10 minutes ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేసేయాలి. మనం దోశ బ్యాటర్కి ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా అండి. నెక్స్ట్ డే చూడండి, పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కాకుండా ఒకే డైరెక్షన్లో స్లోగా కలుపుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డేకి వాడుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇడ్లీ బ్యాటర్ అంతా థిక్గా కాకుండా, దోశ బ్యాటర్ అంతా పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండేలాగా రెడీ చేసేసుకున్న తర్వాత నేను కావాల్సినంత వేరొక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఆ గిన్నెలకు అంచుల వెంబడిగా ఉన్నదాన్ని అంతా కూడా నీట్గా చేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ఈ పిండిలోకి సాల్ట్ అనేది వేసుకోకుండా ఈ చిన్న బౌల్లోకి తీసుకున్న దానిలోకి మాత్రమే సాల్ట్ని వేసేసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. కొంచెం కలర్గా ఉండడం కోసం అని చెప్పేసి పసుపు అనేది వేస్తున్నానండి. పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దా అనుకుంటే పసుపుని స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత దోశ ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అంతటికి కూడా కొంచెం ఆయిల్ని టిష్యూతోని ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇలా ప్యాన్ మధ్యలోకి వేసేసుకొని 2 గరిటెల పిండిని వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పల్చగా దోశలాగా రుద్దేయద్దు. ఇలా కొంచెం మందంగానే ఉండాలండి. ఇప్పుడు స్టవ్ అనేది హైలోకి పెట్టేస్తే ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తూ పిండి అనేది తడారిపోతుందండి. ఆ టైంలో మూత పెట్టేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. వీటిని ఆయిల్ అనేది లేకుండా కాల్చుకోవచ్చండి. మీడియం టు హై ఫ్లేమ్లోనే వీటిని కాల్చాలని గుర్తుపెట్టుకోండి. మరి ఇంతేనండి, మహారాష్ట్రియన్ రెసిపీ అయిన అంబోలి అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా దోశలు వేసేటప్పుడు ఈ ప్రాసెస్లో గనక బ్యాటర్ని రెడీ చేసుకొని ఇలా ట్రై చేసి పెట్టండి. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళు తప్పకుండా నచ్చేస్తుంది. మిగతా బ్యాటర్తో కూడా ఇదే విధంగా మీకు కావాల్సినన్ని దోశలాగా వేసేసుకోవడమే. మీకు నచ్చిన చట్నీ ఏదైనా కానీ పెట్టేసుకొని తినేసేయొచ్చండి. నేనైతే ఇక్కడ దీనిలోకి పల్లి చట్నీ అండ్ కొత్త ఆవకాయతో సర్వ్ అవుట్ చేశానండి. చాలా చాలా రుచిగా ఉందండి. మరి మహారాష్ట్రియన్ రెసిపీ అయిన ఈ అంబోలి అనేది మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే డిఫరెంట్ని కోరుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. లైక్ చేయడం, మెసేజ్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.